క్వాంటం టెక్నాలజీలో సాధికారత సాధించిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్వదేశీ సాంకేతికతతో క్వాంటం కంప్యూటింగ్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం అమరావతికి లభించడం మైలురాయిగా అభివర్ణించారు. ఏఐ, క్వాంటం రంగాల్లో లక్షల మందిని నిపుణులుగా తీర్చిదిద్ది భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు బాటలు వేస్తున్నామని చంద్రబాబు వివరించారు. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీని, మేధా టవర్స్ లోని 1Q క్వాంటం ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ 2 క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించి ధృవీకరించే సదుపాయం కల్పించామని తెలిపారు. ఈ ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. -273 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ టెస్ట్ బెడ్స్ పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులు, కంపెనీలకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్వాంటం మిషన్, DST ప్రతినిధులు, ఐఐటి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి, క్వాంటం డే రోజునే అమరావతిలో క్వాంటం యుగానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. Today we are launching Amaravati 1S and Amaravati 1Q. These are India's first open access quantum reference facilities. This is not only a scientific milestone, it is a milestone in national capability. We are moving from dependency to Atmanirbhar capability. We are proud to dedicate these 2 quantum reference facilities for the nation. I am proud they recognized Amaravati. Now we are paying back for the nation by contributing quantum first of its kind in India. అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేస్తూ దేశ సామర్థ్యాన్ని పెంచుతున్నామని చంద్రబాబు తెలిపారు. డేటా సెంటర్లో ఏఐ మౌలిక వసతులను త్వరలో ప్రారంభిస్తామని, గూగుల్ నుంచి భారీ పెట్టుబడులు రానున్నాయని సీఎం వివరించారు. We are working one family, one entrepreneur. We aspire to create one startup for every 1,000 population. Quantum has a special role in this larger stack. It can accelerate drug discovery, material science, secure communications, defense simulation, weather and climate modeling, energy optimization, financial modeling, financial security, and advanced manufacturing. We are ready to skill 45 lakh youth of AP in quantum, AI, data security, and deep technologies. We want AP to become a place where frontier technologies are not only discussed but developed, demonstrated and deployed. ఏఐ, క్వాంటం రంగాల్లో దేశానికే హబ్గా అమరావతి మారుతుందని ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర శాస్త్ర సాంకేతిక సలహాదారు అజయ్ కుమార్ సూద్ అన్నారు.